జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, బీహార్ ఎన్నికలకు సంబంధించి మరొక సంచలన సర్వే అయితే బయటకు వచ్చింది. సరే, ఇంతకు ఆ సర్వే ద్వారా ఎటువంటి ఫలితాలు వచ్చినాయో అదంతా కూడా ఈ న్యూస్ ద్వారా మీకు చెప్పే ప్రయత్నం చేస్తా. ఓకేనా? మన దేశంలో అత్యంత వెనుకబడిన రాష్ట్రాలలో బీహార్ మొదటి వరుసలో ఉంటుందన్నమాట. అందులో ఎటువంటి డౌట్ కూడా అవసరం లే. కానీ బీహార్ అనేది రాజకీయంగా అత్యంత చైతన్యవంతమైనటువంటి రాష్ట్రం. అనేక మంది మహానాయకులకు పుట్టినలో ఈ బీహార్ రాష్ట్రం. అంతేందుకు, ఇందిరాగాంధీకు ముచ్చెమటలు పట్టించి ఆమెను ప్రధాన పదవి నుంచి దింపేసినటువంటి లోక్ నాయక్ జయప్రకాష్ నారాయణ గారు కూడా ఈ బీహార్ రాష్ట్రానికి చెందిన ఆయనే. ఇకపోతే ఈ బీహార్ రాష్ట్రం నుంచే మన గంగా నది అయితే ప్రవహిస్తూ ఉంటుంది. సరిగ్గా ఈ బీహార్ రాష్ట్రం మధ్య నుంచే ఈ జీవనది అయినటువంటి గంగా నది ప్రవహిస్తూ ఉంటుంది అనమాట. అంటే గంగా నది డెల్టాలోనే ఈ బీహార్ రాష్ట్రం అయితే ఉన్నది. దీంతో ఈ బీహార్లో ఉండేటటువంటి నేలలో అత్యంత సారవంతంగా ఉంటాయి. అక్కడ పిచ్చి మొక్కలు వేసినా కూడా బంగారం పండుతుందంట. అంటే అంత మంచి నేల అని చెప్పేసి అర్థం అనమాట. అందుకే లాలూ ప్రసాద్ యాదవ్ ఉన్నాడు కదా, ఆయన ప్రజల నుంచి లంచాలకు బదులుగా వాళ్ళ భూములు అయితే తీసుకుంటా ఉన్నాడంట. నిరుద్యోగులకు తప్పుడు దారిలో ఉద్యోగాలు ఇప్పించి వాళ్ళ నుంచి వాళ్ళ భూములు స్వాధీనం చేసుకునేవాడంట. దీన్ని బట్టి అర్థం చేసుకోండి బీహార్లో నేలలో ఎంత సారవంతమైనటో. నేను ఇంతకు ముందు కూడా చెప్పిన, ఈ బీహార్లోని పంట పొలాలు మన గోదావరి జిల్లాల్లోనే పంట పొలాల కంటే 2 రెట్లు సారవంతమైనటి అనమాట. మరి అలాంటప్పుడు బీహార్ రాష్ట్రం అంతా కూడా ఒక వెలిగిపోవాలి కదా. ఎందుకంటే భూములు మంచి, నీళ్ళ సౌకర్యం బాగుండే, ఇంకెట్లుండాలా? బీహార్ రాష్ట్రం పేదరికానికి దూరంగా ఉండాలా. బీహార్లో అభివృద్ధి అనేది బేషుగ్గా జరగాల. బీహార్లో ఆహార పరిశ్రమల స్థాపన కూడా జరగాల. కానీ బీహార్లో ఏమీ కూడా జరగడం లే. బీహార్ ఎలా ఉంటుందో మీరు ఇప్పటికే చాలా సినిమాల్లో చూసుంటారు. కాంగ్రెస్ పార్టీ పుణ్యమా అని చెప్పేసి మొదటి నుంచి ఈ బీహార్లో రౌడీ రాజ్యం నడుస్తూ ఉండింది. అవినీతికి, అదేవిధంగా అక్రమాలకు కేర్ ఆఫ్ అడ్రస్గా బీహార్ను కాంగ్రెస్ ప్రభుత్వం ఆ విధంగా తయారు చేసి పెట్టింది. ఇకపోతే ఆ తర్వాత జంగిల్ రాజు అయినటువంటి లాలూ ప్రసాద్ యాదవ్ రంగంలోకి వచ్చాడు. అంతే, దెబ్బతో బీహార్లోని రౌడీ రాజ్యం కాస్త ఆటవిక రాజ్యం లాగా మారిపోయిందనమాట. అతి భయంకరమైనటువంటి సంఘటనలు, భీకరమైనటువంటి పరిస్థితులు ఈ బీహార్లో ఏర్పడినాయి. అంతెందుకు ఆ స్వామి, ఇది విక్రమార్కుడు అని చెప్పేసి తెలుగు సినిమా ఒకటి ఉన్నది, మీరు కూడా చూసే ఉంటారు. రవితేజ నటించినటువంటి ఆ విక్రమార్కుడి సినిమాలో బీహార్లో ఉన్నటువంటి పరిస్థితులను చక్కగా కళ్ళగట్టినట్టు చూపించారు. ఆ సంఘటనలన్నీ కూడా లాలూ ప్రసాద్ యాదవ్ ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి సంఘటనలే. అర్థమవుతుందా? సరే, ప్రస్తుతం అయితే కాలం మారిపోయింది. మోడీ గారి దయ మూలంగా ఇంటర్నెట్ అందరికీ అందుబాటులోకి రావడంతో బీహార్ ప్రజలు కూడా చైతన్యవంతులు అవుతున్నారు. ఇక వచ్చే నెలలో కానీ లేదా తర్వాత నెలలో కానీ, అంటే ఇక అక్టోబర్లోనో లేదా నవంబర్ నెలలోనో ఈ బీహార్ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు అయితే జరగనున్నాయి. ఇక ఈ ఎన్నికల సందర్భంగా డీప్ డౌన్ ఎనాలిసిస్ అనేటటువంటి ఒక సంస్థ ఒక అతిపెద్ద సర్వేని అయితే నిర్వహించింది. నిజానికి ఈ సంస్థ అయితే రైట్ వింగ్ సంస్థే. కానీ ఈ సర్వేలో మాత్రం ఈ రైట్ వింగ్ సంస్థ ఎడ్జ్ను మాత్రం కాంగ్రెస్ కూటమికి ఇస్తా ఈ సర్వేని అయితే నిర్వహించింది. చెప్పాలంటే కొంచెం ఏమన్నా పోటాపోటీగా ఉంటుంది, టైట్ ఫైట్, అలాంటి చోట కూడా కాంగ్రెస్ గెలుస్తుందని చెప్పి ఇచ్చేసింది అనమాట. అంటే పరిస్థితులు ఎక్కువగా కాంగ్రెస్కి అనుకూలంగా ఉండేటట్టు ఈ సర్వేని అయితే నిర్వహించింది. కానీ చెప్పా కదా, ఈ డీప్ డౌన్ ఎనాలిసిస్ సంస్థ 100% రైట్ వింగ్ సంస్థే. ఇకపోతే ఈ బీహార్ అసెంబ్లీ ఎన్నికల సర్వేను జూలై 6వ తారీఖు నుంచి ఆగస్టు 18వ తారీఖు వరకు నిర్వహించారనమాట. అంటే మొత్తంగా 43 రోజుల పాటు సుదీర్ఘంగా ఈ సర్వేని అయితే జరిపినారు. మొత్తంగా 29,557 శాంపిల్స్ తీసుకున్నారు. అంటే 29,557 మంది బీహారీల అభిప్రాయాలను అయితే తీసుకున్నారనమాట. ఇక ఈ బీహార్లో మొత్తంగా 5 ప్రాంతాలు ఉన్నాయి. అవి వచ్చేసి మగధ భోజ్పురి, నార్త్ బీహారు, మిథిలాంచల్, ఆంధ్రప్రదేశ్, సీమాంచల్, ఈ 5 అనమాట. ఈ 5 ప్రాంతాల్లో మగధ భోజ్పురి అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రాంతాల్లో కాంగ్రెస్ కూటమి బలంగా ఉండాలి. ఇక్కడ ముస్లింలు ఎక్కువగా ఉండటం, అలాగే ఆర్జేడీ పార్టీకి ఓటు వేసేటటువంటి హిందువులకు చెందినటువంటి ఒక వర్గం, మీకు అర్థమవుతుంది కదా, ఆ వర్గం అక్కడ అధికంగా ఉండడంతో ఈ మగధ అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లలో ఈ కాంగ్రెస్ కూటమి బలంగా ఉన్నదనమాట. ఇక మిగిలినటువంటి నార్త్ బీహారు, మిథిలాంచల్, సీమాంచల్ ప్రాంతాల్లో బీజేపీ కూటమి పూర్తి స్థాయిలో పైచేయి అయితే సాధించుండాలి. ఇక ఓటింగ్ పర్సంటేజ్ని చూస్తే బీజేపీ కూటమి 44.2% ఓట్లను సాధించుండాలి. అలాగే కాంగ్రెస్ కూటమి ఈసారి 40.5% ఓట్లను సాధించుండాలన్నమాట.
చూడండి, అంటే వీళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం పోటాపోటీ ఫైట్ అయితే ఉండాలి. ఇక ఎన్నికల స్ట్రాటజిస్ట్ అయినటువంటి ప్రశాంత్ కిషోర్ పార్టీ అయినటువంటి జనస్వరాజ్ పార్టీ 6% ఓట్లను అయితే సాధించనుండదంట. ఇక్కడ విషయం ఏంటంటే ఈ దిక్కుమాలినటువంటి జనస్వరాజ్ పార్టీ మూలంగా బీజేపీ కూటమికి ఓట్లు సీట్లు తగ్గనున్నాయి. ఈ ప్రశాంత్ కిషోర్ కేవలం బీజేపీ కూటమి ఓట్లనే చీలుస్తున్నాడు. అది విషయం. అంటే ఏమైనా ఉండొచ్చు, వాళ్ళకి పైకి ఊరికనే కావాలంటే ఈ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా లేకపోతే ఆర్జేడీకి వ్యతిరేకంగా ఆయన డ్రామాలు దొబ్బచ్చు. కానీ లోగుట్టు పెరుమాళకి ఎరుకున్నట్టు లోపల ఏమేమి జరుగుతుందో కావాలని చెప్పేసి మన ఓట్లు కూడా చీల్చేదానికి ఈయన ప్రయత్నాలు చేస్తూ ఉండొచ్చు. అది విషయం. సరే, ఇక సీట్ల విషయానికి వస్తే బీహార్లో మొత్తం 243 అసెంబ్లీ స్థానాలుంటే వాటిలో బీజేపీ కూటమి ఖచ్చితంగా 133 స్థానాలను అయితే గెలుచుకొని ఉండదంట. అంటే మ్యాజిక్ ఫిగర్ 122 అనమాట. ఈ మ్యాజిక్ ఫిగర్ కంటే బీజేపీ కూటమి 11 స్థానాలు అధికంగా గెలుచుకొని ఉండాలి. ఇక కాంగ్రెస్ కూటమి 102 స్థానాలను గెలుచుకొని ఉండాలి. ఇక ఈ జనస్వరాజ్ పార్టీ ఇవరిది ప్రశాంత్ కిషోర్ పార్టీ ఉన్నది కదా, ఇది 4 స్థానాలను, అదేవిధంగా ఇతరులు 4 స్థానాలను గెలుచుకొని ఉన్నారంట. అంటే ఈ డీప్ డౌన్ అనాలిసిస్ ప్రకారం ఈసారి కూడా బీహార్లో బీజేపీ కూటమి ప్రభుత్వమే ఏర్పడనున్నది. ఇక్కడ మీకు ఇంతకుముందు చెప్పినట్టు ఈ సర్వే పూర్తిగా కాంగ్రెస్ కూటమికి ఎడ్జ్ ఇస్తా చేసినటువంటి సర్వే అనమాట. అంటే కాంగ్రెస్ కూటమికి ఎడ్జ్ ఇచ్చినప్పటికీ కాంగ్రెస్ కూటమి 102 స్థానాల దగ్గరే ఆగిపోయింది. అంటే ఈ లెక్కన బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ కూటమికి 80 స్థానాలకు మించి వచ్చే అవకాశమే లేదు. అది విషయం అయితే. అంటే రాహుల్ గాంధీ చేసినటువంటి ఈ ఫేక్ యాత్ర ఉంటున్నది కదా, ఏది ఓటర్ అధికార యాత్ర అని చెప్పేసి, అదైతే అట్టర్ ఫ్లాప్ అయిందనమాట. అదే కనుక జరిగితే ఇక రాహుల్ గాంధీ ఈసారి ఏ దేశానికి పోతాడో చూడాలా. అంతే కదా, ఆయనకు ఒకసారి విసుగు వచ్చినప్పుడు, చిరాకు వచ్చినప్పుడు, ఇరిటేషన్ వచ్చినప్పుడు, కోపం వచ్చినప్పుడు ఒక దేశానికి అలా పోయిస్తూ ఉంటాడు టూర్లో. మళ్ళీ ఏ దేశానికి పోతాడో చూడాలా. అది విషయం అయితే. మిత్రులారా, ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అలాగే ఈ వీడియో పైన మీ యొక్క అమూల్యమైనటువంటి అభిప్రాయాలను ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకో విషయం ఏంటంటే, ఇంతవరకు మీరు గనక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్.